ఏబిఎన్ ఇండియన్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఏబిఎన్ ప్రేక్షకులకి నమస్తే. మరి ఇండియాస్ కిచెన్ అని చెప్పి ఇండియాలో మనం కొన్ని అమెరికన్ వంటలు చేసుకుంటే ఎట్లుంటుంది, చాలా బాగుంటుంది. కానీ రెండు దయ్యాలు ఉన్నాయి నాతోని, ఎప్పుడెప్పుడు చేస్తే ఎప్పుడెప్పుడు తినేద్దామా అని. ఇంట్రో ఇస్తే కానీ రావు అన్నట్టు నిలబడ్డారు. ఒక్కసారి ఏమైనా పోపేస్తే ఉరుక్కొస్తారు. రండ్రిగా మస్తు ఆకలి అవుతుంది అక్క, ఏదైనా వెరైటీగా చేసి పెట్టవా? ఎందుకు మీకు అలవాటే కదా ఆర్డర్ చేసుకోవద్దా? ఇప్పుడు ఆర్డర్ చేస్తే బయట కరోనా ఎలా ఉందో చూస్తున్నాం కదా అక్క, మళ్ళీ అది ఎక్కడ అంటుకుంటుందని భయంతో ఉన్నాము. కొద్దిగా మంచి వంటలు నేర్చుకొని డైలీ ఇంట్లో చేసుకుని అయ్యే తింటాం. వెరీ గుడ్. ఇప్పటికన్నా కొంచెం తెలివి వచ్చింది, జర కష్టపడదామన్న ఓపిక తెచ్చుకున్నారు బాడీలో. సరే, మీ ఇద్దరి కోసము ఇవాళ, అంటే వీళ్ళిద్దరి కోసమే కాదు, మీ అందరి కోసం కూడా రెండు ఇటాలియన్ వంటల్ని చూపించబోతున్నా. మనం రెగ్యులర్గా ఫిష్ ఫ్రై కూడా తింటాం కదా, సో దాన్ని ఇంకొంచెం డెవలప్ చేస్తూ ఇంకొంచెం టేస్టీ ఎట్లా చేసుకోవచ్చో అది కూడా చూపిస్తా. ఫస్ట్ అయితే రెండు ఇటాలియన్ డిష్లల్లా ఏం చేసుకుందాం? నాకు గుర్తుకొచ్చింది. ఫస్ట్ మనము మష్రూమ్ ప్రాన్స్ సూప్ చేసుకుందాం. అబ్బా, అయితే వీళ్ళిద్దరు పెట్టాల్సిన అవసరం లేదు, నేను తినేయచ్చు. సరే, ఫస్ట్ అయితే దానికి కావాల్సిన పదార్థాలు ఏంది అవన్నీ మేము కట్ చేసుకుంటాం, రెడీ చేసుకుంటాం. మీరు అట్లా చూసేయండి. అక్క అన్నీ అయిపోయినాయి, ఒకటి ఉండడం ఇంకా. అబ్బా, అన్ని పిల్లగాడే చేస్తున్నట్టు పెద్ద. అసలు ఈయన చేతులు ఏంటన్నా కనిపించినాయా? చూసిరు కదా, నాకు కూడా చేతులు నొప్పి వస్తున్నాయి అక్క, కోసి కోసి. మీ ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు కట్ చేసినావు నువ్వు? అసలు వంట రూమ్ ఏంటంటుంది తెలుసా మీ ఇంట్లో? ఉండేది. వీళ్ళిద్దరు ఇట్లే చంపుతారు కానీ. సరే, మనం అయితే మొదలు పెడదాం. బటరే అంటారు. స్పూన్ చీజ్ ఎందుకు నాన్న, ఇప్పుడే తర్వాత. ఫస్ట్ ఇట్లా కొంచెం బటర్ వేసుకోవాలి. మీ అందరి ముందు బిల్డప్ అనమాట ఇదంతా. చాలు ఆగు. ఆ స్పూన్ తీసుకో, పెద్దది, గంటె. ఫస్ట్ ఇవి వేసుకుందాం. ఉల్లిపొరక పైన ఇందా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి ఉల్లిపొరకని ఏమంటారు మీరు మీ దిక్కు? స్ప్రింగ్ ఆనియన్స్ ఏమంటారు? ఉల్లిపాయలు అంటే ఉల్లిగడ్డలు, తోకుల్లిపాయలు అంటారా? ఓకే, ఆ తోకుల్లిపాయల్ని ఫస్ట్ ఇట్లా వేసుకోవాలి. దీంట్లోనే క్యారెట్ కూడా ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా, అట్లా అనమాట. ఆలుగడ్డలు కూడా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా ఇలా వేసేయాలి. అన్నీ ఒకసారి వేసేస్తాం కాబట్టి ఈజీ ప్రాసెస్ అన్నమాట ఇదంతా. ఇంకొంచెం బటర్ ఇవి. బటర్ ఒకటే పట్టుకొని నిలబడ్డది ఈమె. ఈమె అందరికి బటర్ వేస్తుంది ఈమె, నాకు ఒక్కదానికే కాదు. అబ్బో, చాలమ్మో. సో దీన్ని జర మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఏం చేద్దామంటే ఈ పక్కకి ఈ స్టవ్ కూడా ముట్టించుకుందాం. ఇది ఫ్రై అవుతుంటుంది, ఇట్లనే వదిలేద్దాం. దీంట్లో పచ్చిమిర్చి, ఓకే, ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టారు కదా ఇందాక, కష్టపడ్డారు పొట్టు తీయడానికి. ఇది ఎట్లా తీయాలి, అది ఎట్లా తీయాలి అనుకుంటా. మంచి వాసన వస్తుంది బటర్లో వేసుకుంటే. ఇవి మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుకునేటివి ఇవి, ఆలుగడ్డ క్యారెట్. కానీ ఇట్లా వేసుకుంటే ఇంట్లో ఆలుగడ్డ వేసిండ్రా అని డౌట్ వస్తుంది లాస్ట్కి, ఎందుకంటే దీన్ని మనం పేస్ట్ చేసేస్తాం కాబట్టి. ఓకే, మిక్సీలో వేస్తావా? కాదు, వేస్తావు నువ్వు. అన్నీ నేనే వేస్తే నువ్వు తింటావు మంచిగా. ఇట్లా మంచిగా వేయించుకుందాం. ఇవి ఇట్లా ఏవుతున్నాయి కదా. అబ్బా, అస్సలు మామూలు వేస్తలేదు ఏమి ఇవ్వాలి నాకు, మామూలుగా అంటే ఘోరంగా వేస్తుంది. సరే, ఇటు దిక్కి స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా. ఏనాడైనా ఇంట్లో పోయి చూసావా?
ఇద్దరే పెద్ద చూసిన వాళ్ళు కాదు కానీ బ్యాచిలర్ ఈ స్టవ్ పైన ఇంకో మష్రూమ్ కింద కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇట్లా కట్ చేసి పెడతారు అనమాట జర నీళ్ళలోనే ఉంచితే కొంతసేపు ఇట్లా నల్లగా కాకుండా ఉంటుండే లేదా ఫ్రిడ్జ్లో అన్న పెట్టుకొని లాస్ట్ మూమెంట్లో తీయాలి వీటిని ఇలా వేసేసుకుందాం ఏం వేయాల్సిన అవసరం లేదు బటర్ వద్దు ఏమొద్దు దానికి అందులో నుంచే నీళ్ళు వచ్చేస్తాయి దీంట్లో చాలా నీళ్ళు ఉంటాయి ఈ టైంలో ముఖ్యంగా ఈ కరోనా టైంలో మష్రూమ్స్ తింటే చాలా మంచిదంట తెలుసా ఇప్పుడు చూడు ఎట్లా వస్తాయో అందులో ఉడతాయి ఇప్పుడు కూరగాయలల్లో దాంట్లో తింటే అన్నిట్లలో నీళ్ళు వస్తాయి ఇప్పుడు చికెన్ వేస్తే చికెన్లో కూడా నీళ్ళు వస్తాయి కదా అట్లా వేడి కాగానే నీళ్ళు వెళ్తాయి అందులోకి వెళ్ళి అవి మొత్తం స్ట్రింక్ అయిపోతాయి దగ్గరికి మన పెద్దలు చెప్తుంటారు కదా ఏమైనా జల్దీ వేయాలంటే ఫస్ట్ ఉప్పు వేసుకోవాలని సో దీంట్లో మనం ఉప్పు వేసుకుందాం దీనికి కావాల్సినంత ఓకే ఇది కొంచెం పెప్పర్ పౌడర్ కూడా ఇట్లా కొంచెం పెప్పరు నువ్వు పచ్చిమిరపకాయలు తక్కువ వేసినావు కాబట్టి పెప్పర్ కొంచెం ఎక్కువ పెప్పరు సాల్ట్ అప్పుడే మంచి కలర్ వస్తుంది మంచి కలర్ వస్తుంది మంచి వాసన వస్తుంది మంచి టేస్ట్ కూడా వస్తుంది బాగా ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తుంటారు నోట్లో లాలాజలం అలా ఈ మధ్య ఏంది బాగా వండి పెడుతున్నావు అన్వేషకు నువ్వు ఏదో అలా కలిసి వచ్చేస్తుంది కలిసి వచ్చేస్తుందా కలిసి వచ్చేలా చేసుకుంటున్నావు ఆ పిల్లని ఇది ఇట్లా ఇంకొంతసేపు ఏగనిద్దాము ఏగి ఈ ఆలుగడ్డలు సాఫ్ట్ అయిపోతే అయిపోయినట్టు అనమాట మూత పెడదాం అక్క నీళ్ళు వస్తున్నాయి నీళ్ళు రావాలనే కదా నీళ్ళు అక్క ఈ మష్రూమ్లు చూడడానికి ఎంత గలీజ్గా ఉంటాయి టేస్ట్ ఎట్లా ఉంటుంది గలీజ్ ఉంటాయా నువ్వు తినలేవా ఇప్పుడు దాకా మొత్తం ఉంచుకొని మొత్తం తినేసింది ఇప్పుడు వచ్చి ఎప్పుడు ఎలా తింటాం ఓహో మనం చొక్క నీరు వేయలేదు అన్ని నీరు వస్తే అంటే దాంట్లో అన్ని నీళ్ళు ఉంటాయి అనమాట ఆ నీళ్ళన్నిటిని మనం ఎలిమినేట్ చేస్తున్నాం ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి వడగట్టాలన్నమాట ఇప్పుడు మష్రూమ్ వేసినా ప్రాన్స్ వేసినా ఏ వేసినా నీళ్ళు వస్తాయి ప్రాన్స్ నుంచి కూడా నీళ్ళు వస్తాయి తెలుసా ఆ నీటిలోనే వేసేస్తాం మేడం అందుకోసమే ఇవి కూడా అందులోనే వేసేస్తాము వీటి నీళ్ళు కూడా పోతాయి సో ఇవి ఇప్పుడు ఏగిపోయినాయి కదా స్టవ్ బంద్ చేసి కొంచెం చల్లగేదాకా పక్కకి ఇట్లనే పెట్టేద్దాం తర్వాత దీన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసి తీసుకురావాలి ఇంట్లో ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి కదా ఇది కొంచెం పెద్దగా పెట్టుకొని ఇట్లానే నీళ్ళు మొత్తం పోయేదాకా ఏం చేద్దాం చిన్న అయిపోయినాయి చూడు దాని సైజులో తీసుకున్నప్పుడు ఇన్ని ఉన్నాయి కదా అనిపించింది కదా కానీ దగ్గరికి చిన్న అయిపోతాయి కాబట్టి ఒక బాక్స్ తీసుకుంటే సరిపోతుంది చాలా సాఫ్ట్గా ఉంటాయి బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు బట్ స్టిల్ దాంట్లో ఉన్న నీళ్లు పోతేనే మనకి ఈ నీళ్లు టేస్ట్ రావన్నమాట ఊర్లో గడ్ల మీద గట్ట పేలుతుంటాయి కదా అవి ఎక్కువ బలం ఈ సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదా ఇవి ఎక్కువ బలం ఉంటాయి అంటే అన్ని రకాల పుట్టగొడుగు వీటిని పుట్టగొడుగులు అంటారుగా అన్ని రకాల పుట్టగొడుగులు తినరు కొంతమంది పెద్దలు ఏమంటారంటే మన పుట్టలు ఉంటాయి కదా ఈ చీమలు పెట్టిన పుట్టలు ఆ పుట్టల పైన పెరిగినవి మంచివి అని అంటారు కానీ అమెరికాలో మాత్రం కొన్ని ఫారెస్ట్లో చెట్లకి అట్లాంటి దగ్గర కూడా వస్తాయి అట్లానే వస్తాయి కానీ ఆ చెక్కల మీద వచ్చినవి తినొద్దు మళ్ళీ చెక్కల మీద వచ్చినవి పాయిజనస్ ఉంటాయి సో అట్లా కొన్ని పాయిజనస్ ఉంటాయి కొన్ని తినేటివి ఉంటాయి ఆ తినేటివి మాత్రమే మనకు అమ్ముతారు అనమాట బయట ఇంకోటి ఏంటంటే మనం అన్ని కూరగాయలు ఇట్లా కట్ చేసేటప్పుడు మినిమం నోట్లో వేసుకొని టేస్ట్ చూడొచ్చు కానీ మష్రూమ్స్ అస్సలు అట్లా నోట్లో వేసుకొని తినేటివి కాదు పచ్చివి వీటిని కంపల్సరీ వండిన తర్వాతే తినాలి ఇవి ఇప్పుడు ఇంకొంతసేపు ఉంచితే ఇక మాడిపోతాయి ఎందుకంటే నీళ్ళన్నీ పోయినాయి కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఇవి సెపరేట్ చేసుకుందాం ఒక గిన్నెలకి ఓకే బటర్ అంటున్నావు కదా బటర్ ఇప్పుడు ఈసారి ఈయన ఎత్తాడు ఇద్దరు ఏం తక్కువ కాదు బటర్ వేసి ఇట్లా ఇంకొంచెం చాలు ఇట్లా కొంచెం కరిగిన తర్వాత ఇవి ప్రాన్స్ ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా మనం ఇట్లా ముక్కలు చేసి పెట్టుకున్న ప్రాన్స్ని ఇందులో వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు దీంట్లో కూడా నీళ్ళు వస్తాయి అట్ ద సేమ్ టైం ఈ ఉల్లి పొరల వెనక ఉంటాయి కదా ఆకులు అవి కూడా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాం దీంట్లో కూడా నీళ్ళు వస్తాయి కాబట్టి ఇది కూడా ఇందనే వేసేద్దాం దీన్ని మంచిగా ఫ్రై చేసుకొని కలర్ఫుల్ ఉంది కలర్ ఏది ఇందులో కలర్ మంచిది కాదు కలర్ వేయకుండానే ఉప్పు కారం వేయద్దు దీనిలో పెప్పర్ పౌడర్ వేసుకోవాలి ఓకే ఇప్పుడే కాదు తర్వాత దీనికి కావాల్సినంత ఉప్పు వేసుకుందాం ఫస్ట్ దీనికి ఎందుకంటే సూప్లు అన్నీ వేస్తున్నాం కాబట్టి దీనికి కావాల్సిన దీంట్లోకి దానికి కావాల్సిన దాంట్లోకి అట్లా వేసుకుంటున్నాం అనమాట ఇందులో కూడా బాగా వాటర్ చేరింది అంతేగా ఇది మా ఆయన నాకు నేర్పించిన వంట ఓకే సో దీంట్లో కూడా నీళ్ళు అయ్యేదాకా మంచిగా ఫ్రై చేయాలి
బటర్ వేసినాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది వాటికి. బాలు ఇది అక్క చల్లారిపోయింది కూడా వేస్తే మిక్సీ పట్టేది. అవి బాగా ఫ్రై అయిపోయినాయి, చల్లారిపోయినాయి కాబట్టి దాన్ని కొంచెం ఇప్పుడు కొంచెం థిక్గా పేస్ట్ చేసుకోవాలి. పాలు నీళ్ళు రెండు కలిపి పోసుకోవాలి. దీన్ని ఇట్లా పేస్ట్ చేసేసుకోవాలి. మంచి ఇట్లా కొంచెం క్రీమ్ లెక్క అయిందిగా. అసలు ఎక్కడ కూడా మీకు ఆలుగడ్డల టేస్ట్ ఇవన్నీ తెలియదు ఇంకా, కానీ చాలా బాగుంటుంది. మయోనీస్ లాగా అయిపోయింది అక్క. మయోనీస్ లాగా అయింది కదా. తందూరి మయోనీస్ ఇట్లానే ఉంటుంది, కొంచెం రెడ్గా ఉంటుంది అంతే. సో దీన్ని వేసేసుకొని ఈ సూప్ ఉంది కదా, ఇది కొంచెం కుత్తమనాలి. దీంట్లోకి ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్, ఏం లేకుంటే వేయించి పెట్టుకున్న మష్రూమ్స్ వేసేసుకుందాము. అవి కూడా వేసేసే ఇంట్లోకి. ప్రాన్స్ కూడా ఇంట్లోకి వేసేసుకున్నాము. ఇవి కొంచెం కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుకుంటుంది. ఇదేమో క్రీము, మనం పాలు పోసినాము, క్రీమ్ పోసినాము, అంటే కొంచెం హెవీ కాబట్టి బ్రేక్ఫాస్ట్ కింద చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, ఇటాలియన్ ఫుడ్ కాబట్టి ఇది అంటే ఇక జర మనకన్నా కూడా బయట దేశాలలో కొంచెం ఈ క్రీములు చీజులు ఎక్కువ వాడతారు కాబట్టి ఇలాంటివి తిన్నప్పుడు ఓ పూట తినకుంటుంటే బాగుంటుంది. మధ్యాహ్నం తినకు, పొద్దున ఇది తినేసి ఒక్కో సపరేక. లేకపోతే ఫుడ్ కట్ చేయడానికి నాకు వేస్తున్న ప్లాన్. తర్వాత చీజ్ కూడా ఇట్లా ఒక 2 స్లైసెస్ ముక్కలు చేసేసి వేసేసుకుందాం. వేడికి కరిగిపోతుంది. ఇది అయ్యేలోపు ఈ పక్కకు కొంచెం నూనె పోసుకొని బ్రెడ్ వేయించుకోవాలి. ఇప్పుడు మనం సూప్ అనగానే మనకి ఈ రెస్టారెంట్స్లో బ్రెడ్ క్రమ్స్ కాదు, బ్రెడ్నే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం పెట్టుకున్నాం కదా దాన్ని కొంచెం డీప్ ఫ్రై లెక్క చేసుకొని ఇందులో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది అయిపోయింది సూపు కాబట్టి దీన్ని పక్కకు పెట్టుకుందాం. ఓకే, దీంట్లోకి ఆయిల్ వేసుకుందాం కొంచెం. రస్క్ లెక్క కావాలని అట్లాంటి రస్క్ తెచ్చుకొని వేసుకుంటే అంత బాగుండదు. ఇది కూడా కొంచెం కాల్చుకుంటే బాగుంటుంది. ఓకే, కొంచెమే నూనె పోసినాం కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది. సో ఈ ముక్కల్ని కొంచెం ఫ్రై చేసుకుందాం. సో దీంట్లో బ్రౌన్ బ్రెడ్, వైట్ బ్రెడ్, ఏదో ఒక బ్రెడ్ అయితే వేసుకోవాలి. మొత్తం మీద బ్రెడ్ని డీప్ ఫ్రై చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం అన్ని సూప్లలో ఇట్లనే వేసుకొని తింటాం కదా, కొంచెం క్రంచీగా బాగుంటుంది. బ్రెడ్ని కూడా కొంచెం మాడకుండా ఎంచుకోవాలి ఇట్లా. ఇవి కూడా తినే ముందే వేసుకోవాలి. మనం ఎప్పుడు పడితే అప్పుడు వేసి పెడితే మెత్తగా అయిపోతాయి, మళ్ళీ మెత్తగా అయిపోయి బ్రెడ్ ముక్కలు అవుతాయి. మళ్ళీ ఏదో పాలల్లో బ్రెడ్ ముంచుకొని తిన్నట్టు ఉంటుంది. సో ఫైనల్గా ఆరిగానో వేసుకోవాలి. ఆరిగానో అంటే ఇక రకరకాల ఆకులు ఉంటాయి ఇలా, అది వాసన కూడా భలే వస్తుంది. వేసుకొని కలిపేసుకోవాలి. ఇట్లా సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం కలుపుకొని ఇంట్లో ప్రాన్స్ ఉన్నాయి, మష్రూమ్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా, అన్నీ పడేలాగా. ఏం కనిపించట్లేక అన్నీ కలిసిపోయినాయి. అన్నీ కలిసిపోతే ఏరుతావు ఇప్పుడు కూర్చొనేవి కథ తినేటప్పుడు వస్తేగా. సో ఇప్పుడు సూప్ రెడీ అయిపోయింది కాబట్టి దీంట్లో ఫైనల్గా ఆరిగానో వేసుకున్నాం మనము. ఆరిగానో వేసుకొని ఒకసారి కలుపుకొని చాలా బాగుంటుంది. చీజ్ ఉంటుంది, క్రీమ్ ఉంటుంది, ఆరిగానో రకరకాల టేస్ట్ వస్తుంది, మంచిగా ఉంటుంది. దీన్ని ఒక గిన్నెలకి సర్వ్ చేసుకొని వేయించి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ వేసేసుకొని ఇట్లా సర్వ్ చేసేసుకోవాలి. అక్క నాకు ఫస్ట్ ఓ కథ. సరే సరే, మీరిద్దరు ఒకటే, నాకు ఇంకో స్పూన్ తీసుకో. ఎవరంటే ఎక్కువ ఇష్టము? ఇద్దరంటే ఇష్టమా? ఇద్దరు తినుండ్రా. ప్రాన్స్ తీసుకో. ఏరుకుంటా అన్నావు కదా ఇందాక, ఏరుకో. వీళ్ళిద్దరు ఇట్లా తింటూనే ఉంటారు కానీ మీరు కూడా వెళ్ళండి.
మీరు కూడా ఇట్లాంటి మంచి రెసిపీస్ని చేసుకోండి, మంచి మంచి ఇంకా చూపిస్తాము. ఒక్కసారి ఇట్లా స్పూన్ ఇట్లా నోట్లో పెట్టుకోగానే ఇటలీకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది మీ అందరికీ. లాక్డౌన్ ఉన్నా కూడా పోయినట్టు ఫీలింగ్ వస్తుంది. అంటే చేసుకొని తింటే బాగుంటుంది. వర్త్ అబ్బా, చేసుకోండి, చాలా బాగుంది.